రేణుదేశాయ్ మంత్రి కొండా సురేఖ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంటికి వచ్చిన రేణుదేశాయ్ని ఎంతో ఘనంగా, మర్యాదగా స్వాగతించారు. ఇంటికి వచ్చిన ఆడపడుచుకుని సారె పెట్టి పంపించారు. ఈ భేటీ మీద రేణుదేశాయ్ స్పందించింది. ఓ పని మీద వెళ్లినట్టుగా చెప్పుకొచ్చింది. నేను బీజేపీ ఫాలోవర్ అని, తాను కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ గారి ఇంటికి వెళ్లడం ఏదో ఎబ్బెట్టుగా అనిపించిందంటూ తెలిపింది. ఇంటికి వెళ్లిన తరువాత వెంటనే సురేఖమ్మ వచ్చి హగ్ చేసుకుందట. ఎంతో ప్రేమను కురిపించిందట. ఆ ప్రేమకు రేణుదేశాయ్ ఫిదా అయిపోయిందట. ఆ దెబ్బతో కొండా సురేఖ గారికి ఫ్యాన్ అయిపోయానని చెప్పుకొచ్చింది. ఇక ప్రత్యేకంగా తన కోసం చేసిన పప్పుచారు, ఆవకాయతో అన్నం అద్భుతంగా ఉందని పొగిడేసింది. అసలు ఇంటికి వెళ్లే ముందు ఏదో ఫార్మల్ మీటింగ్లా 5-6 నిమిషాలు మాత్రమే ఉంటుందని అనుకున్నందట రేణుదేశాయ్. నేను అసలు ఇది పోస్ట్ చేయాలా? వద్దా? అని తెగ ఆలోచించాను. ఈ పోస్ట్ చేస్తే అనవసరంగా పొలిటికల్ చర్చలు జరుగుతాయి, ట్రోలింగ్ వస్తుందని అనుకున్నాను. కాని ఆ రోజు నాకు దొరికిన ఆకాశమంత ప్రేమను ఎలాగైనా సరే అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే పోస్ట్ చేశానంటూ రేణుదేశాయ్ తెలిపింది. రేణుదేశాయ్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోందోందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో ఆమె సోషల్ మీడియాలో నిత్యం పోరాడుతూనే ఉంటుంది. అభిమానులు చేసే కామెంట్లు, విమర్శలకు రేణుదేశాయ్ ఎప్పుడూ సమాధానం ఇస్తుంటుంది. అకిరా, ఆద్యల మీద ఎవరైనా నెగెటివ్ కామెంట్లు చేస్తే మాత్రం విరుచుకుపడుతుంది.